ఎంసెట్ గా ఎఫ్సెట్ గా ఎంసెట్ గా లేదు తెలంగాణలో ఎఫ్సెట్ గా ఇప్పటి నుంచి పరిగణలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో మే 9 నుంచి 13 వరకు నిర్వహణ 7 ప్రవేశ పరీక్షల తేదీని ఖరారు చేసిన ప్రభుత్వం నిర్వహించే వర్సిటీలు యథాతథం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎంసెట్ సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మెడికల్ ప్రవేశాలకు ఎంసెట్ నుంచి తొలగించి నీట్ ద్వారా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి దాని పేరును ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్ మార్చడం జరిగింది. అంటే మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు. ఇప్పుడు ఇది తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్ గా మారింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో జారీ చేశారు. ఎంసెట్ ను 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. తొలి 3 రోజుల్లో ఇంజనీరింగ్ విభాగం, చివరి 2 రోజులు అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్మసీ విభాగం పరీక్షలు ఉంటాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం చైర్మన్ ఆచార్య ఆర్ తిమ్మారి, ఉపాధ్యక్షుడు షేక్ మహమూద్, ఉపకులపతి కలిసి ఆయా పరీక్షల తేదీలను బుర్రా వెంకటేశ్వర విడుదల చేశారు. పరీక్షలను నిర్వహించే విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి మార్పులు లేదు. ఆయా పరీక్షలకు కన్వీనర్లకు ఈ నెల 27న ప్రకటించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొత్తము 7 ప్రవేశ పరీక్షలు 3 మేలో 4 జూన్లో జరపడం విశేషం. ఈ సెట్ ఎఫ్సెట్ ఎయిడ్సెట్ మాత్రమే ఈ మే నెలలో నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలు టిఎస్పిస్ లో ఆయన సంస్థలు కూడా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ మెడికల్ సీట్లను లేకపోవడంతో ఎంసెట్ పేరును ఇప్పటి నుంచి సెట్ గా మార్చడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దీన్ని యథావిధిగా పరీక్షలకు సంబంధించినటువంటి మాత్రం యథావిధిగా నడుస్తాయి.